నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు అంటే మూడు పండగల ముచ్చటైన సమాహారం. క్రాంతి అంటే వెలుగు, సంక్రాంతి అంటే కొత్త వెలుగు. సూర్యుడు రాశి పరివర్తన వల్ల సంక్రాంతి వస్తుంది. సూర్యుడు రాశికి 30 రోజుల చొప్పున సంచారం చేస్తే ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రయాణిస్తాడు. అలా ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయి. వీటన్నిటిలో మకర సంక్రాంతికి మాత్రమే ప్రత్యేక విశిష్టత ఉంది. సంక్రాంతి ముందు నాటి భోగి, సంక్రాంతి తరువాత రోజైన కనుమ పర్వదినాల నాడు ఎన్నో విధి విధానాలు సంప్రదాయాలను పాటించాలని మన శాస్త్రాలు పురాణాలు నిర్దేశించాయి. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ఖగోళ వైజ్ఞానిక అంశాలు, ఆచార వ్యవహారాలు ముడిపడి ఉన్న సంక్రాంతి సంప్రదాయాల సిరుల వైభవాన్ని ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. సంక్రాంతి అంటే నవ్యశోభ, సౌఖ్యం, శాంతి, వైభవం, ప్రగతి. సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల పాటు కొనసాగే ఆచారాల పరంపర. ఈ పర్వదినాలలో మొదటి పండుగ భోగి. ఆధ్యాత్మికంగా చూస్తే రంగనాథుడు గోదాదేవిని వివాహం చేసుకుని భోగభాగ్యాలు అనుగ్రహించిన రోజు. అందుకే దీనికి భోగి అనే పేరు వచ్చింది. భోగభాగ్యాల భోగి, సౌభాగ్యాల సిరుల భోగి, భాగ్యవంతుల్ని చేసే భోగి. సంపదలు ఇంటికి తరలివచ్చి ఐశ్వర్యం ఇంటింటా పొంగి పొర్లే సందర్భంలో భోగి పండుగ తరలి వస్తుంది. అందుకే పోగు, పొంగు అనే పదాల సంస్కృతీకరణమే భోగి. భోగ్యమంటే ధనం, ధాన్యం. వీటిని భూమి ఇస్తుంది, ధాన్యాదుల్ని ఉత్పత్తి చేస్తుంది. భూమి మనకు కోరిన పదార్థాల్ని అనుగ్రహించే కల్పవల్లి. అలా లభించిన భోగాలను ఆస్వాదించేవారే భోగులు. ఆ సంతోషాన్ని ఆస్వాదించడమే భోగ భాగ్యాల్ని అందుకోవడం. సూర్యనారాయణుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అందుకే దీని పేరేమిటి? మకర సంక్రాంతి అంటారు. కార్ముకంతు పరిత్యజ్య జశం సంక్రమతే రవిహి. ఇది దీనికి ప్రమాణం. ధనుస్సును విడిచిపెట్టిన సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తే మకర సంక్రాంతి. ఇప్పుడు సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరం వైపు తిరుగుతాడు భూమధ్యరేఖ నుంచి. ఈ రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము. ఈ రోజున చూడండి, సూర్య రథం ముగ్గు వేస్తారు. అంటే సూర్య రథము దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు తిరుగుతుంది. ఈ ఉత్తరాయణము దేవతలకు పగలు, దక్షిణాయనము దేవతలకు రాత్రి. ఈ ఉత్తరాయణము నుంచి సూర్యకాంతి భూమి మీద ఎక్కువ అవుతుంది. అంటే సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు, తులారాశిలో ఉన్నప్పుడు సూర్యప్రభావం భూమి మీద తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు మకరము, కుంభంలోకి వస్తాడో సూర్య ప్రభావము భూమి మీద బాగా పడుతుంది. కాబట్టి ఇప్పుడు భూమి మీద శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో సూర్యనారాయణ ఆరాధన, మీరు ఆదిత్య హృదయము, సూర్యాష్టకము మొదలైన స్తోత్రపారాయణాలు చేయండి. భోగి పండుగ ఇంద్రుడికి ఎంతో ప్రియమైనదిగా చెబుతారు. ఇంద్రుని అనుగ్రహం వల్లే అష్టదిక్కులు అనుకూలిస్తాయని పేర్కొంటారు. భోగి రోజున ఇంటిని అలంకరించి వాకిట్లో సప్తవర్ణాలలో రథాల ముగ్గులు పెట్టి వాటిలో గొబ్బెమ్మల్ని ఏర్పాటు చేస్తారు. సూర్యుణ్ణి మకర రాశిలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. పాతదనం నుంచి కొత్తదనంలోకి పరిణితి చెందడమే సంక్రమణం. ఆ సంక్రమణ ఛాయలు
భోగి పండుగ నాడు పొటమరిస్తాయి. భోగి పండుగ నాడు ఉదయం చేసే ప్రధాన ప్రక్రియ భోగి మంటలు వేయడం. పాత వ్యవస్థలోని చెడును భస్మీపటలం చేసి సజీవత్వాన్ని మాత్రం అందులో నుంచి గ్రహించి సమాజంలో గుణాత్మక పరివర్తనం వైపు ముందడుగు వేయడమే భోగి మంటల్లోని పరమార్థం. మొట్టమొదటి రోజు భోగి పండగగా మనం దీన్ని చెబుతాం. ఎందుకు దానికి భోగి అని పేరు వచ్చిందంటే, భోగి రోజున చేసిన ఏదైనా పూజ పునస్కారాలు అన్నీ కూడా మనకి భోగభాగ్యాలు ప్రసాదిస్తాయి. ఈ రోజున మనం ప్రధానంగా ఏం చేస్తామంటే, వేకోజామని తెల్లవారుజామని అంటాం. బ్రహ్మ ముహూర్తంలో మనం లేచి భోగి మంటలు వేస్తారు. మిగతా రోజులు వేసేవి చలి మంటలు, కానీ భోగి రోజున వేసేవి భోగి మంటలు. ఇవి మనకి ఉన్నటువంటి దుష్టగ్రహాల యొక్క బాధలు కానీ దోషాలు కానీ ఇవి పోగొడతా అనేది ఒక నమ్మకం. ఈ భోగి మంటలు వేసిన తర్వాత అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే తలస్నానం కాదు, చక్కగా నలుగు పెట్టుకోవాలి. శరీర శుద్ధి జరుగుతుంది. తర్వాత కొత్త బట్టలు ధరిస్తారు. ఇది ముందు రోజు కాబట్టి మనకి పండగ ప్రారంభ ఉత్సాహం ఆనందం ఆ రోజు మనకి ప్రారంభమవుతాయి. భోగినాడు నిర్వహించే భోగిపళ్ళ వేడుక ఎంతో విశిష్టమైనది. పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. ఈ వేడుకలో ప్రధానంగా పిల్లలకు బాలారిష్టాల నివారణం, దృష్టి దోషం తొలగింపు, సూర్యచంద్ర భూమి శక్తులు పిల్లలకు కలగాలని ఆకాంక్షించడం అనే భావనలు వ్యక్తమవుతాయి. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడి అనుగ్రహ ఫలితం బాలబాలికలపై విశేషంగా ప్రసరించాలని అర్క ఫలాలు అనగా రేగి పళ్లను పిల్లల శిరస్సులపై నుంచి భోగిపళ్ళ వేడుకలు ధారగా పోస్తారు. భోగిపళ్ళ వేడుక అనంతరం నువ్వులతో బెల్లంతో తయారు చేసిన పదార్థాల్ని పిల్లల చేత తినిపిస్తారు. సంక్రమణం వల్ల పిల్లలకు ఉదర వికారాలు దూరం చేయడానికి, రానున్న వేసవిని తట్టుకునే శక్తి పిల్లలకు చేకూరాలని ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. భోగి పండుగ రోజున ఈ రేణమండ్లు, తర్వాత నువ్వులతో చేసిన పదార్థాలు, కొన్ని డబ్బులు, కొన్ని బియ్యము ఇవి తీసుకొని పిల్లల్ని కూర్చుండబెట్టి పిల్లలకు భోగి పండ్లు అని పోస్తారు. ఎందుకు ఇది అంటే, ప్రధానంగా చీడను పీడను నివారింపచేసి నరఘోషను తొలగింపచేసి పిల్లలకు ఆయురారోగ్య భోగభాగ్యములను వృద్ధి పొందింపచేసి వారి భవిష్యత్తును బాగుపరచటానికి, వారి మీద ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఏదైతే శక్తులు ఉంటాయో అవి తొలగిపోవటానికి ఈ విధమైనటువంటి ఆచారం అనేటువంటిది అనాదిగా మనకు మన పెద్దలు అందించినారు. అయితే ఈ భోగి పండ్లు కూడా మొదటి సంవత్సరం పిల్లల నుంచి 5 సంవత్సరము లోపు ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే పోసే సంప్రదాయం ఉన్నది. వారి నుంచి ఇలా తిప్పి ఆ తర్వాత అంటే ఒక రకంగా భోగి పండ్లల్లో దిష్టి తీసేటువంటి విధానం, అంటే దృష్టి దోషాన్ని తొలగింపచేసేటువంటి పద్ధతి ఈ భోగి పండ్లల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకొకటేమిటి అంటే, పుష్యమాసము శనికి సంబంధించినటువంటి మాసము. ఎందుకంటే పుష్యమే నక్షత్రానికి కూడా శని కాబట్టి ఈ శనికి ధాన్యము నువ్వులు. ఈ నువ్వులతో కాస్త చేసిన పదార్థములతో ఇలా తిప్పివేయటం వల్ల కూడా పిల్లలకు శని సంబంధమైన దోషాలు, గ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవచ్చు. కాబట్టి దీనిలో ప్రధానంగా మనం గ్రహించవలసింది ఒక్కటే, పిల్లల మీద ఉన్నటువంటి చెడు దృష్టి తొలగి పిల్లలకు ఆయురారోగ్య భోగభాగ్యములు వృద్ధి పొందాలి అని మనం పెద్దవారిని కోరుకుంటూ పిల్లలకు ఆశీర్వచన పూర్వకంగా భోగిపళ్ళను పోసేటువంటి సంప్రదాయం. సంక్రాంతి అంటే సమ్యక క్రాంతి. స్నానం, దానం, అర్చనం, మానవతా దర్శనాల సమ్మేళనం సంక్రాంతి. సంక్రాంతి ఎన్నో సాంప్రదాయాల సమ్మేళనం. సంక్రాంతిని శ్రీనాథుడు పెను పండగ అన్నాడు. ఇది పెద్దల పండగ, పంటల పండగ, సంపూర్ణమైన పండగ. పెద్ద చిన్న ఆడ మగ ఇలా సమస్త మానవ పరివారానికి సంబంధించిన పండుగ. ఇహపరాలను సాధించడానికి మన సాంప్రదాయం ఆవిష్కరించిన అద్భుతమైన పండగ.
సూర్యగమనంలో ఉత్తరాయణ దేవతలకు పితృదేవతలకు సంతుష్టిని చేకూర్చి మనిషి జన్మకు సార్థకతను కలిగించేది సంక్రాంతి. అందుకే ఉత్తరాయణాన్ని పుణ్యకాలము అని అంటారు. సంక్రాంతి రోజున మన వాళ్ళు పాలు, బియ్యము, అలాగే పెసరపప్పు ఈ 3 కలిపి పాయసం వండుతారు. పొంగలిని సూర్యుడు నివేదిస్తారు. సగం పొంగల్ ఇంట్లో వాళ్ళు మనం వీధనగా తీసుకుంటాం. మిగతా సగాన్ని రైతులు దీన్ని వాళ్ళ పొలాల్లో జల్లుతారు. దానివల్ల చీడపీడలు లేకుండా పంటలు బాగా పండి సమృద్ధిగా పండి రైతుకి లాభం చేకూరుతనేది కూడా ఒక విశ్వాసం ఉంది. శనికి ప్రీతికరమైంది నువ్వులు. కాబట్టి మనం పిండి వంటల్లో అంటే అరిసెలు చేస్తారు. ప్రధానంగా నువ్వులతో చేసిన అరిసెలు మనం శనికి నివేదన చేస్తాం. సూర్యుడు శని ఇంటికి వస్తాడనేది ఒక మన నమ్మకం ఉంది. కాబట్టి ఇద్దరు కూడా ప్రధానమైనటువంటి మనకి ఆ రోజున గ్రహాలకు మనం అర్థం చేసుకోవాలి. సూర్య సంబంధించిన ఆరాధన కాబట్టి దీనికి అర్ఘ్యంతో ప్రారంభం చేస్తారు. సూర్యుడు ఈ రోజున తన కుమారుడైనటువంటి శనింటికి వస్తాడని ఒక నమ్మకం ఉంది. శని మకర రాశికి అధిపతి. ఈ మకర రాశిలోనే శ్రీ మహావిష్ణువు జన్మించాడని కూడా చెప్తారు. శ్రీ మహావిష్ణువు ఇదే రోజున మందర పర్వతం క్రింద మా రాక్షసులందరూ కూడా సంహరించి లోకానికి మేలు చేశాడనేది కూడా ఒక గాథ ఉంది. సూర్యుడు ఈ రోజునే శ్రీ మహావిష్ణువు తన ఇంకొక రూపమైనటువంటి అనంత పద్మనాభ స్వామిగా బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించాడనేది కూడా ఒక కథనం ఉంది. భగీరథుడు ఇదే రోజున భూమి మీదకి గంగను తీసుకొచ్చాడనేది కూడా ఒక కథనం ఉంది. కాబట్టి ఇది విశేషమైనటువంటి పుణ్యకాలంగా మనం అర్థం చేసుకోవాలి. గంగా నది స్నానం ఈ రోజున చేసినప్పుడు మనకి అనంతమైన పుణ్యం లభిస్తుందనేది ఒక పురాణ ప్రవచనం. దాన్ని మనం ఆచరించాలి. సంక్రాంతి దాన ధర్మాల పండుగ. సంక్రాంతి నాడు దానం చేస్తే ఆ ఫలితం జీవన పర్యంతం కొనసాగుతుంది. గ్రహాలలో ప్రధానమైన సూర్యగ్రహ దోష పరిహారాల కోసం సంక్రాంతి నాడు దాన ప్రక్రియ చేపడితే విశేష ఫలం సిద్ధిస్తుంది. ఓం సూర్యాయ నమః అనే నామాన్ని రేపు సంక్రాంతి నాడు కనీసం 108 సార్లు జపించడం వల్ల ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. సంక్రాంతి క్రాంతి పెక్కు శుభాలను కలిగించేటువంటి విశిష్టతత్వం. ధనుర్మాస ప్రారంభం నుంచి కూడాను ఇంటి ముంగిట కలాపి చల్లి రతనాల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలకు వివిధ రకాలైనటువంటి గుమ్మడి పూలతో సహా అమర్చి గొబ్బి పండుగ చేసుకునేటువంటి సాంప్రదాయ లక్షణం. గొబ్బియ్యలు గొబ్బియ్యలు అంటూ చక్కగా చిన్న బాలికలు గౌరమ్మదేవిని ఆరాధన చేస్తూ లక్ష్మీ అనుగ్రహాన్ని సాధించేటువంటి గొప్ప విశేషతత్వం సంక్రాంతి సంబరాల వెనకాల దాగిన పరమార్థం. అంతేకాకుండా సంక్రాంతి నాడు విశ్వానికి నిదర్శనమైనటువంటి కూష్మాండ దానాన్ని బ్రాహ్మణోత్తములకు దానంగా ఇచ్చినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించవచ్చు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. గొప్ప విశేషం. గోవర్ధన గిరిధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భోగి పండుగ నాడే గోవర్ధన గిరిని ఎత్తి గోపాలకులను రక్షించాడు అని చెప్పేసి కూడా. అందుచేతనే ఆయన యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనం సంపాదించడానికి సంక్రాంతి నాడు ఈ విధంగా ఆ గొబ్బెమ్మల పండుగ చేసుకుంటాం. గొబ్బియ్యలో అంటూ నమస్కృతాంజలి గడిస్తామన్నమాట. తెలుగింటి అచ్చమైన ముచ్చటలకు సంక్రాంతి వేదిక. ఇంటింటా చామంతుల ఆనందం విరబూసే సంక్రాంతి వేడుక. వాయుపురాణం, బ్రహ్మపురాణం సంక్రాంతి పండుగ వైశిష్ట్యాన్ని వివరంగా ఆవిష్కరించాయి. సంక్రాంతి నాడు ఆచరించే ప్రక్రియలు శనిదోష నివారణకు ఉపకరిస్తాయి. సంక్రాంతి పండుగ రోజు శివుణ్ణి నువ్వులతో అర్చించాలి. నువ్వులు, బియ్యపు నూక, పంచదార కలిపి చీమలకు ఆహారంగా సమర్పించడం వల్ల జీవన గమనంలో ఎదురయ్యే అవరోధాలు తొలగుతాయని చెబుతారు. సంక్రాంతి నాడు మనం ఆచరించే సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలకు ప్రామాణికత ఉంది. గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు, హరిదాసుల సంకీర్తనలు, గ్రామదేవతల ఆరాధనలు ఇలా అన్నింటికీ అంతరార్థాలు, ఆంతర్యాలు, కార్యకారణ సంబంధాలు ఉన్నాయి. సమిష్టి భావన,
సమైక్యత ఆలంబన, శ్రమైక జీవన సౌందర్యం, ప్రేమైక జీవన మాధుర్యం సంక్రాంతి నేపథ్యంగా ఆవిష్కారమవుతాయి. సంక్రాంతి పెద్ద పండగ, పెద్దల పండగ. తెలుగువారికి సంక్రాంతికి మించిన పండగ లేదు. సంక్రాంతి వచ్చిందంటే సంబరమే సంబరం. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దాన్ని గొప్ప ప్రాముఖ్యం గల పండగగా ఒక నెల రోజుల ముందే దానికి సిద్ధమై ఆ పండగను జరుపుకుంటారు. నగరాలు పట్టణాల్లో కంటే గ్రామాల్లో బాగా చేస్తారు. కారణం రైతులు పంటలు సిరులు ఇళ్లల్లో ఉండడం వల్ల ఆనందంగా సంతోషంగా ఈ పండగ చేసుకుంటారు. ఆత్మీయ అనుబంధాల పల్లవాకిలలో నిజమైన సంక్రాంతి పండుగ వాతావరణ సౌందర్యం కనుమ పండుగ నాడు గోచరమవుతుంది. తమ వ్యవసాయంలో సహకారం అందిస్తూ తమ జీవన వృత్తికి సాయపడుతున్న మూగజీవాలైన పశు సంపదకు రైతన్నులు కృతజ్ఞతలు తెలియజేసుకునే అపురూప పండుగ కనుమ. సంక్రాంతి సంబరాలలో 3వ రోజైన సంక్రాంతి పండుగను వ్యవహారంలో కనుమ అంటారు. దీని అసలు పేరు కనుముపులు పండుగ. కనుము అంటే పశువు అని అర్థం. పులు అంటే రత్నాలపై పేరుకున్న మాలిన్యం, కసబు అని అర్థాలున్నాయి. రత్నరాసుల్లాంటి పశు సంపదను కనుమనాడు శుభ్రంగా కడిగి వాటి విలువను గుర్తించి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాటిని ఆ రోజుకు శ్రమకు దూరంగా ఉంచి కడుపు నిండా ఆహారం పెట్టాలి అని శాస్త్రం నిర్దేశించింది. రైతన్నలకు సేవ చేసేటువంటి ఎద్దులను, ఆవులను చక్కగా కడిగి బొట్లు పెట్టి గంటలు కట్టి శివపరమాత్మ అనుగ్రహం వల్లనే ఈ జీవితం జరుగుతోంది అనే భావన చేస్తూ ఆ ఎద్దులను దేవాలయం చుట్టూతా తిప్పుకుంటూ ఇంటికి తీసుకొని వచ్చి వాటికి తగిన ఆహారాన్ని అందించి గోమాతకు సేవ చేసి నమస్కృతాంజలి ఘటించేటువంటి కనుమ పండుగ చక్కటి యోగవంతమైనటువంటి విధి విధానం. కృతజ్ఞతలు చెప్పటం అనేది మానవ జీవితానికి చాలా అవసరమని చెప్పటమే. మనకు అనునిత్యం కూడాను పాలు పెరుగు అందించేటువంటి ఆ గోమాతకు కృతజ్ఞత చెబుతూ రైతన్నలకు పంటలు పండించడానికి కష్టపడి పనిచేసే ఆ ఎద్దులకు కృతజ్ఞతలు చెప్పడానికి కూడా ఈ కనుమ పండుగ సహకరిస్తోంది. కాబట్టే మన సంప్రదాయబద్ధంలో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి లక్షణం. పక్షులకు కూడాను ఈ కనుమ పండుగ నాడు గనక బియ్యపు గింజలు లేక వడ్ల గింజలు లేక జొన్న గింజలు గనక వేసినట్లయితే సకలాత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ సృష్టించినటువంటి ఆ జీవుల యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మానవాళికి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. అలనాడు గోవర్ధనగిరిని కృష్ణ పరమాత్మ తన చిటికెన వేలుతో పైకెత్తి నంద గోకులాన్ని రక్షించాడు. అది కనుమనాడే సంభవించిందని చెబుతారు. పశుపోషణ రక్షణ మానవజాతి కర్తవ్యంగా నాటి నుంచి కనుమనాడు పశువుల్ని పూజించే ఆచారం వచ్చిందని చెబుతారు. కనుమనాడు మినుములతో చేసిన వంటకాలు స్వీకరించాలి. అలాగే అందరూ కలిసిమెలిసి జీవన మాధుర్యాన్ని పంచుకోవాలని తెలియజేయడానికి కలగలుపు కూరను అనగా అన్ని కూరగాయలతో కలిపి చేసిన మహాశాకాన్ని ఆహారంలో కనుమనాడు తప్పనిసరిగా స్వీకరిస్తారు. కనుమ రోజు ఎద్దు వృషభాన్ని పూజ చేస్తారు. ఎందుకంటే రైతులకి భూమి దున్ని పంటలు పండించేటప్పుడు వాళ్ళకి సహాయం చేసేది ఎద్దు. ఆ ఎద్దుకి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎద్దుని బాగా చక్కగా అలంకరిస్తారు. ఆ ఎద్దు గుర్రపు డెక్కల్లోంచి అమృతం స్రవిస్తుందంట. ఆ అమృతం భూమి మీద పడి అది సస్యాలుగా మారి పంటగా వస్తుందంట. ఆ పంటనేమో రైతులు అనుభవిస్తారు. అది సంపదగా మనం చెప్పుకుంటాము. తర్వాత శివుడి వాహనం కూడా ఎద్దు. అటువంటి ఎద్దుని నందీశ్వరుడిగా మనం పూజ చేస్తాం. ఈ విధంగా సంక్రాంతి పండగ చాలా అద్భుతంగా చక్కగా ఆనందంగా తెలుగువాళ్ళు విశేషంగా జరుపుకునే పండగ. అందరూ సుఖంగా సుభిక్షంగా ఉండాలి.
సకల జీవులకు క్షేమం చేకూరాలి, చరాచర జగత్తు భద్రంగా కొనసాగాలి. ఇది వేదం వ్యక్తం చేసిన శుభాకాంక్ష. వ్యక్తి కేవలం తన స్వార్థానికే పరిమితం కాకుండా సర్వజీవుల అభ్యుదయాన్ని ఆశించాలి. ఎల్లరూ ఆనందంగా ఉండాలి అనే విశ్వాత్మ భావన వ్యక్తం కావాలి. ఈ కనుమ పండుగ ఇచ్చే సందేశం అదే. కనుము అందాలు కనుము, ఆహ్లాదాలు గొనుము. సర్వజనావళి కూడాను దేవదేవుని యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో జీవితాన్ని గడపడానికి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో చక్కటి విశేషవంతమైనటువంటి తెలుగుదనం ఉట్టిపడేటువంటి అద్భుతవంతమైనటువంటి పండుగగా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను మన శాస్త్రాలలో అభివర్ణించారు. కాబట్టి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ సస్యలక్ష్మికి స్వాగతం పలుకుతూ సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావంతో ఈ భరతావని విరాజిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆచరించేటువంటి సంప్రదాయ లక్షణమే ఈ పండుగలో దాగిన పరమార్థ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. నవచైతన్యం పల్లవించడానికి విచ్చేసిన తొలి వీచిక సంక్రాంతి. నిస్తేజం వదిలి నిస్పృహను వీడి ఆశల తీరాన్ని అందుకోవడానికి అరుదించిన స్వప్నాల నావ సంక్రాంతి. సంక్రాంతి సూర్యుడల్లే ప్రగతి పదం వైపు పయనించడానికి కొత్త లోకాల్ని దర్శింపజేసే క్రాంతి దర్శని. మురిపాల సరదాల ముగ్ధమోహన సౌందర్యాల సిరుల సంక్రాంతి మీ అందరికీ సకల విజయాలను అందించాలి. మకర సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం.